నమస్తే, నేను లక్ష్మీకాంతారావు తోట, నేను జుక్కల్ ఎమ్మెల్యే. అయితే ఈరోజు బీఆర్ఎస్ పెంచి పోషిస్తున్నటువంటి విషతుల్యమైనటువంటి మీడియా సంస్థ తెలుగు స్క్రైబ్లో లక్ష్మీకాంతారావు నిన్న ఏదో జడ్చర్ల ఫామ్ హౌస్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీటింగ్లో పాల్గొన్నారని చెప్పేసి పూర్తిగా అబద్ధమైనటువంటి వార్త రాయడము చూసి ఉన్నాను. అయితే నేను గత 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నా. నా సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసుకోండి. నేను కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులతో మరియు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గారితో కలవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రముఖులతో కూడా గత 3 రోజులుగా కలుస్తూ ఉన్నా. నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో స్పష్టంగా ఉన్నది. అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నిన్న కూడా రోహిత్ చౌదరి గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోహిత్ చౌదరి గారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న. రాత్రి 11 గంటల వరకు అక్కడనే ఉన్న. ప్రియాంక గాంధీ గారు కూడా నిన్న రోడ్ షో నిర్వహించారు. ఆ రోడ్ షో కూడా నేను పాల్గొన్నా. కావాలంటే ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ పోస్ట్ చేస్తా, చూడండి. అయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో దూసుకెళ్తున్నటువంటి ఆ యొక్క ఈ ప్రభుత్వం యొక్క పలుకుబడిని, ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, ప్రభుత్వం యొక్క ప్రజల పాలనను చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక ఈ చేతగాని బీఆర్ఎస్ మీడియా చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం ఇది. నేను ప్రస్తుతము ఇందిరాభవన్, ఢిల్లీలో ఇందిరాభవన్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్రధాన కార్యాలయం ముందు నుంచి లైవ్ వీడియో చేస్తా ఉన్నా. కాబట్టి ఈ అబద్ధపు ప్రచారంకు వ్యతిరేకంగా ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్య తీసుకొని వీళ్ళ మెడలు వంచుతానని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా.